పాటల కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. ఈ సమయము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ దిన వాక్య పఠనంగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఉత్తర ప్రత్యుత్తరంగా కీర్తనల గ్రంథము 63వ కీర్తనల భాగాన్ని మనమందరం కలిసి లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని కలిసి ధ్యానం చేద్దాం. కీర్తనలు 63 మొదటి నుండి అందరం లేచి నిలబడదాం. ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరంగా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నశింప చేయవలెనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. అందరం కలిసి. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. అందరం కూర్చుందాం. ప్రార్థనతో మనం ముందుకు నడుద్దాం. ఈ సమయంలో మన మధ్యలో అన్నగారిని ప్రేమపూర్వకంగా ఆయనకు ఏర్పాటు చేసిన కుర్చీలో ఆయన ఆసీనులు కావాల్సిందిగా అన్నగారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయతలో ముందుకు నడుద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇది నా ఆరాధన క్రమం కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరిచిన మీ యొక్క విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ దిన ఆరాధన క్రమంలో ఇంతవరకు మీరు మాతో ఉండి ప్రారంభ ప్రార్థనలోను కీర్తనలు పాడుటలోను ఈ దిన వాక్య పఠన ఉత్తర ప్రత్యుత్తరములో మాతో ఉన్నారయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు. ముందున్న కార్యక్రమంలో మాకు తోడుగా ఉండండి. నిదాసులు మా సహోదరులు నాయన అన్నగారు ఏ మాటలైతే ప్రభువా మీ ద్వారా మాకు అందించనయ్యున్నారో వాటిని మా హృదయంలో చేర్చుకొనున్నట్లుగా వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సును మాకందరికీ దయచేయండి. మీరు మాతో మాట్లాడండి. విత్తబడిన మీ మాటల ప్రకారం మేము కొనసాగించబడినట్లుగా మా జీవితాల్ని నాయన క్రమపరుచుకొని ముందుకు నడుచున్నట్లుగా సహాయం చేయండి. దయ చూపించండి నాయన నీ చిత్తమైతే వచ్చుచున్న వారిని నాయన రప్పించండి. వచ్చిన మా అందరి పక్షంగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని ముందున్న కార్యక్రమాన్ని మమ్ములను మీ దయగలిగిన స్థలకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ముందున్న సమయం కొరకై అన్నగారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నా. పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు మన ఆయుస్సును పొడిగించి
మరొక ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించిన పాద సన్నిధిలో ఈ విధముగా చేరి ఆయన మహిమపరిచే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. ప్రేమమయుడా, దయామయుడా, మీకు వందనాలు నాయనా. ఆరాధనకు యోగుడా, స్తుతులకు కారణభూతుడా, మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న మా యేసయ్య మీకు వందనాలయ్యా. మాట్లాడే దేవుడు, మార్పు చెందని దేవుడు, మరువని దేవుడు, విడువని దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభుదినములో నా దేవా, మీరు మమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మీరు కరుణించి కనికరించి నా ప్రభువా మీ జాలి దయ మా పట్ల ఉంచి మా ఆయుస్సును పొడిగించి మరొక ప్రభుదినాన్ని మీ సన్నిధిలో మీ పాదసంతులు సాగిలపడి మిమ్మల్ని స్తుతించి మయంపరిచి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని దినాన్ని బట్టి మీకు వందనాలనైనా. ఇంతవరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్య ప్రత్యుత్తరాల ద్వారా మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇప్పుడు మీ వాక్య పరిచర్యలోనికి వెలుచుండగానైనా పాపిని, దోషిని, ప్రభువా అంటే కూడా యోగ్యత లేని నన్ను ప్రభువా క్షమించి కనికరించి నన్ను ముట్టి తాకి మీ ఆత్మతో నన్ను నింపి శ్రేష్టమైన మీ జీవం గల లేఖనాలు మీరే మీ బిడ్డలకు అందించి మీరు మయం పొందమని, కూడికంతట్లో మీరు అధ్యక్షత వహించమని, చేరువచ్చిన బిడ్డలను మీ కృపలో భద్రపరచమని, వస్తున్న బిడ్డలకు మీరు తోడుగా నడిపించమని మా ప్రభును నజరుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రంలో. ఏమో బాగుండ్రా? సర్టిఫికేట్లు బైబిల్ అదే వాడుతుండ్రా? ఇక్కడ బైబిల్ ఇచ్చారు కదా, అదే చదువుతుండ్రా? పాత బైబిల్లో తీసుకున్నారా? పాత బైబిల్లో తీసుకున్నారా? మరి అదాడ ఇంటి దగ్గర చదువుతుండ్రా? అదే రేపు తీసుకురండి. ఎన్ని అండర్లైన్లు చేసాడు చూచ్చా నేను బైబిల్. మీరు వాడుతుండ్రో లేదు? లేకుంటే ఎవరికైనా లేని వాళ్ళకన్నా ఇద్దాం, విత్డ్రాలు చేసుకుని ఇంటి దగ్గర ఆ బైబిల్, ఎక్కడ ఈ బైబిలా? సరే, దేవుడు రెండు బైబిల్ ఇచ్చిండు, 2 కళ్ళు ఇచ్చినట్లుగా. సరే, మనము ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు ఏమేమి అనుగ్రహించాడు, ప్రతి విధమైనటువంటి మనుష్యుడి లోకంలో జీవించాలి అంటే కొన్ని అవసరతలు కావాలా. అవి లేకుండా మన కోసము దేవుడు ఏమీ అనుగ్రహించాడు. మన జీవితం భూమిని అనుగ్రహించాడు, ఇంటిని అనుగ్రహించాడు, కుటుంబాన్ని అనుగ్రహించాడు. అలా మనం చెప్పుకుంటూ పోతే మరి ఆయన కృప వలన మనకు దేవుడు ఏమేమి అనుగ్రహించాడు, దయచేశాడు, ఇచ్చాడు అన్నటువంటి లేఖనాలు మనము చూసుకున్నాము. మొట్టమొదటిగా మనం చూస్తే కీర్తన రాసినటువంటి 118వ కీర్తన 27వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. దావీదు రాసినటువంటి కీర్తన 118 27వ వచనంలో మనము దేవుడు మనకు మొట్టమొదటిగా యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. చాలమ్మా, దేవుడు మనకు ఏమి అనుగ్రహించాడు? మొదట ఆయన మన దేవుడు, ఆయన మన తండ్రి, ఆయన మన యజమానుడు. కాబట్టి ఆయన మనకు వెలుగును అనుగ్రహించాడు. అంటే మనలో ఏం లేకుండా ఉన్నది, మనకు ఏం కొరతగా ఉన్నది, మనం ముందు ఏమున్నాం, మనం ఏమై ఉన్నామంటే వెలుగు ఎందుకు అవసరం వచ్చిందంటే మనం చీకటిలో ఉన్నాం. ఎక్కడున్నామమ్మా? వెలుగు అనగా దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులకు జీవమై ఉండెను. చూడండి, 1వ అధ్యాయము 4వ వచనంలో
ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అంటే వెలుగు జీవం అంటే మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆయన నేల మట్టిని తీసుకుని, ఆది కాండము 1వ అధ్యాయంలో ఒక మట్టిని తీసుకుని ఆయన పోలికగా సృజించి మనలో ఏమిచ్చాడు? ఆయన జీవాత్మను, వాని నాసికారంధ్రములో జీవాత్మను ఉదగా జీవాత్మ ఆయను. మనుషుడి నరుడు ఏమైపోయాడు అంటే మొట్టమొదటిగా మనకు ఏమనుగ్రహించాడు? జీవాన్ని అనుగ్రహించాడు. ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అంటే మనం ముందు జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆ జీవం వల్ల మనము మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము, చూస్తున్నాము, చదువుతున్నాము, గ్రహిస్తూ ఉన్నాము, అన్నీ భుజిస్తూ ఉన్నాము, దేవుని మహింపరుస్తున్నాము. ఈనాడు జీవ గ్రంథం జరుగుతున్నామంటే జీవము లేని వారు, యెషయా గ్రంథం 39వ వచనం 15వ వచనంలో సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, ఆరాధించేది, మహింపరిచేది, గణపరిచేది, సాగిలపడేదని దేవుని మాట. అందుకని ఆయన స్తుతించాలి అంటే, ఆయన మహింపరచాలి అంటే, ఆయన గణపరచాలి అంటే, ఆయన ముందులో వెళ్ళాలి అని అంటే మనలో ఏమి ఉండాలా? జీవం ఉండాలా, వెలుగు ఉండాలా. మనం చూస్తే ఆ జీవము అంటే మనం ఎక్కడున్నామంటే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం ఏం చెప్తుందంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు. ఎక్కడున్నామంట మనం? ఎక్కడున్నామమ్మా? చీకటిలో ఉన్న వారికి ఏం కావాలంట? వెలుగు అవసరం. డబ్బు లేని వారికి డబ్బు అవసరం, ఇల్లు లేని వారికి ఇల్లు అవసరం, చదువు లేని వారికి చదువు అవసరం. అంటే ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే మనం పొందలేమో, ఏదైతే మనతో కాదో, ఏదైతే మనం జయించలేమో అందులో నుంచి విడిపించి స్థానాన్ని మార్చడం. ఏం చేశాడు ఆయన? స్థానాన్ని మార్చడం, మన జీవితాన్ని మార్చడం, మన ఆలోచనలు మార్చడం, మన తలంపులు మార్చడం, మన ఉద్దేశాలు మార్చి ఆయన ఉద్దేశాల్లోకి తీసుకొచ్చాడు ఆయన. ఒకప్పుడు మనము దేవుని ప్రజలుగా లేము, దేవుని బిడ్డలుగా లేము. అదే 1 పేతురు 2వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు ఆయన ప్రజలుగా చేయబడ్డాం. ఇప్పుడు ఆయన మనం ఏర్పరచుకున్నాడు, ఆయన మనం ప్రేమించాడు, ఆయన ఆశ్చర్యకరుడు వెలుగులోకి నడిపించాడు. ఆయన వెలుగు ఆశ్చర్యకరమైనది. ఈరోజు మాట్లాడుతున్నాం, ఈరోజు నడుస్తున్నాం, ఈరోజు చదువుతున్నాం, ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే ఇది ఆయన ఇచ్చినటువంటి జీవం, ఆయన ఇచ్చినటువంటి వెలుగు, ఆయన విడుదలనిచ్చాడు. కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అంధకార సంబంధమైన అధికారముల నుండి మనల్ని విడిపించాడు ఆయన. అక్కడి నుంచి విడిపించి ఆ చీకట్ల నుంచి తీసుకొచ్చి వెలుగులోకి కూర్చోబెట్టాడు. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తుందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. మాకు ప్రకటించిన సువార్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాజులైన యాజకుల గుంపులో చేర్చాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మనకు మొట్టమొదటిగా వెలుగునంటే జీవాన్ని అనుగ్రహించాడు, చలించువారుగా చేశాడు, మాట్లాడేవారుగా చేశాడు. అంధకారంలో నుంచి, చీకటిలో నుంచి, పడిపోయిన స్థితిలో నుంచి, లేవలేని స్థితిలో నుంచి గుర్తు వెలుగు ఏమవుతుందంటే అన్నిటిని చూసే భాగ్యాన్ని ఇస్తుంది. మంచి చెడును గ్రహించేటువంటిది. ఏది మంచి ఏది చెడు అంధకారంలో మనం కనిపెడతామా? చీకటిలో కనిపెట్టలేం. ఏదైనా మనం గుర్తుపట్టాలేనంటే మనకేం కావాలా? వెలుగు కావాలా. ఆ వెలుగును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ తర్వాత మనం చూస్తే, మనం గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనంలో మనం చూడండి ఏం రాయబడిందో. లూకా సువార్త
1వ అధ్యాయము 76వ వచనం. మరియు అమ్మా ఆ ఆ ఆ ఆ తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించెను. ఏమనుగ్రహించాడు ఆయన? ఒకటి, ఆయనకు వెలుగులోనికి, అంటే ఆయన సువార్త ప్రకటించబడింది. ఇక్కడ ఆయన వాక్యం ప్రకటించాడు. ఆయన వాక్యం ప్రకటించాడు, ఆయన సువార్తను ప్రకటించాడు, ఆయన వెలుగునిచ్చాడు. ఆ వెలుగును అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? మనకు గుర్తుపట్టాలంటే జ్ఞానం అవసరం. ఏమవసరం అమ్మా? జ్ఞానం అవసరం. ఇప్పుడు మనం ఒక చదువుతున్నాము అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే అదే జ్ఞానం, వివేచించేదే జ్ఞానం. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకేమవసరం? జ్ఞానం ఖచ్చితంగా కావాలా. జ్ఞానం లేనివాడు వింత పశువుతో సమానమని దేవుని ఈ యొక్క మాటలు చెబుతారు. కాబట్టి దేవుడు మనకు ఒకటి వెలుగును అనుగ్రహించాడు, రెండోది రక్షణ జ్ఞానమును అనుగ్రహించాడు. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటూ పోవాలమ్మా. నేను రాలేదు, మీరు రాలేదని చెప్పి మళ్ళీ నేను అడుగుతాను. ఇంతకుముందు చెప్పింది నాకే గుర్తులేదు కాబట్టి మిమ్మల్ని అడగలే. ఏమ్మా, ఇంతకుముందే ఏం చెప్పింది నేను? మీరు రాసింటారు, అందుకని చూసుకోవాలి. పోయి మీరు చూసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది. తర్వాత మనం చూస్తే దేవుడు రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే చూడండి ఏం అనుగ్రహించాడు దేవుడు. రోమపత్రిక 5:5 తీయలేదమ్మా. ఎందుకనగా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని స్తోత్రం. మనకి ఏమి అనుగ్రహించబడిందంట? పరిశుద్ధాత్మ. మనకి ఏ ఆత్మ? పరిశుద్ధమైన ఆత్మ. అందులో కల్మషం అనేది లేదు. తేట తెల్లుగా, ఏ మచ్చ లేకుండా, మలినం లేకుండా పరిశుద్ధాత్మను మన కోసము అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసము అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది, నింపాడు. దేవుని యొక్క ప్రేమ. దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమ ఎంత ఎలాంటి ప్రేమ అంట? యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఇర్మీయా రాసిన గ్రంథంలో శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించాను. ఆ ప్రేమను దేవుడు వెల్లడపరిచాడు. రోమపత్రిక 5:8 వచనంలో దేవుని యొక్క ప్రేమను వెల్లడపరిచాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా యుక్త కాలముంద యేసుక్రీస్తు తన అద్వితీయ కుమారుడు మన కోసం ప్రాణము పెట్టాడు. అది పరిశుద్ధాత్మను మన కోసము ఇవ్వడం. ఆ తర్వాత మనం గమనిస్తే ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు? ఆత్మ సంబంధమైన. ఆత్మ అంటే యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనక దేవుడు ఎవరంట? ఆత్మ. ఆయన సంబంధించినటువంటి పరలోక సంబంధమైన పరిశుద్ధ పట్టణమైనటువంటి సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహించాడు.
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఏ కొరత లేకుండా మనకు ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని చెప్పి నేను? ఒకటి, వెలుగును అనుగ్రహించాడు, రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించాడు, రక్షణ ఇచ్చాడు, జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అక్కడ రెండు, రక్షణ జ్ఞానం. రక్షణ అంటే ఏంది, జ్ఞానం అంటే ఏంది? ఇచ్చాడు, వెలుగునిచ్చాడు, రక్షణ జ్ఞానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆయన ప్రేమను మనలో కుమ్మరించాడు. మనందరి కోసమైన ప్రేమను వెల్లడిపరిచాడు. మనందరి కోసమైన కొరడ దెబ్బలు తిన్నాడు. ఆయన తిన్న దెబ్బల ద్వారా, ఆయన పడ్డ దెబ్బల ద్వారా మనకు స్వస్థతను అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆయన రక్తం ద్వారా మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేశాడు. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అంతేకాకుండా గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. అమ్మా, ఏం చేస్తున్నాడు మనల్ని? ఇప్పుడు పాపం అనే కాడి నుంచి విడిపించి చీకటిలో ఉన్న మనమన్ను ఎక్కడ తెచ్చాడు? వెలుగులోకి నడిపించాడు. వెలుగులో నుంచి మనకేం చేశాడు? ఆయన రక్షణ ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఏం చేశాడు? ఆయన పరిశుద్ధ ఆత్మచేత నింపి ఆయన ఏం చేశాడు? సకల ఆశీర్వాదాలను మనకు ఇచ్చాడు. అంతేకాకుండా స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం ప్రకటించవచ్చు, చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, స్తుతించవచ్చు, ఎదుటి వారికి మనం వాక్యము చెప్పొచ్చు. ఇలాంటి స్వతంత్రత. అప్పుడు స్వతంత్రత లేదు. మనం ఏం చేయం? బంధించబడ్డాం. ఎక్కడ బంధించబడ్డాం? చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, పాపములో ఉన్నాం, అపవిత్రతలో ఉన్నాం, అవిధేయ స్థితిలో ఉన్నాం, అహంకారులుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా కాక పరులుగా ఉన్నాం, వెలుపడి వారిగా ఉన్నాం. అలాంటి మనవలను దేవుడు చూడండి అలాంటి పరిస్థితులకు మనల్ని తెచ్చాడు. తర్వాత మనం చూస్తే 1 కొరింథీయులు 15 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏం అనుగ్రహించాడో దేవుడు. తొందరగా రెడీలు ఉండాలమ్మా, మీరు తీస్తూ ఉంటారు. మొదటి కొరింథీయులు 15:10. ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నాను, మరియు మనకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువ ఏం అనుగ్రహించబడిందంట? ఆయన కృప అనుగ్రహించబడింది. ఆయన కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది? యాకోబు పత్రిక 4:6లో అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు ఆయన. పేతురు పత్రికలు కూడా 5:5లో కూడా అదే రాయబడింది. అహంకారులు ఎదిరించి దీనులకు కృప. అంటే ఏదైతే మనం అయోగ్య స్థితిలో ఉంటామో, ఏదైతే మనం పొందలేకపోతామో, మన చేతగానితనం ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే పొందలేమో అది దేవుడు అనుగ్రహించేదే కృప, కనికరమైంది. ఆయన మనం ఏం చేశాడు? ఇప్పుడు మనకు స్వతంత్రం లేదు, మనకు స్వతంత్రం అనుగ్రహించాడు. వెలుగు లేదు, వెలుగు అనుగ్రహించాడు. జ్ఞానం లేదు, జ్ఞానం అనుగ్రహించాడు. రక్షణ లేదు, రక్షణ అనుగ్రహించాడు. ఇంకేముంది? ఆశీర్వాదాలు లేవు, ఆనందం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అలా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకా మనం చూస్తే ఇంకేం అనుగ్రహించాడు మన జీవితాలకు? అన్నీవి అవసరమని కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:15 చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలచుండనీయుడి. ఏం కావాలంటమ్మా?
ఏమనుగ్రహించాడు ఆయన? సమాధానం అనుగ్రహించాడు. అన్నీ ఉన్నా సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, సంతోషం లేకపోతే అది వ్యర్థం. కాబట్టి దేవుడు యెషయా గ్రంథము 9:6 చెప్పినట్లుగా ఆయన సమాధానానికి కర్త, ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, ఆయన కృపను అనుగ్రహించే దేవుడు, ఆయన వెలుగును అనుగ్రహించే దేవుడు, ఆయన స్వతంత్రులుగా మనల్ని చేసే దేవుడు, ఆయన రక్షణ మనకు కలగజేసే దేవుడు, మనకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. అందుకే యాకోబు పత్రిక 1:5 ఏం చేశాడు? నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మనం ఏం చేయాలా? దేవుని అడగాల. ఎందుకంటే ఆ జ్ఞానం, పైనుండే జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైంది. అది ఎవరు ఇవ్వలేని జ్ఞానం. జ్ఞానం అంటే దేవుడే, ఆయన జ్ఞానవంతుడు. ఆయన మనకు వచ్చాడు. చూడండి, ఏమనుగ్రహించాడు? సమాధానం, శాంతి. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి శ్రమల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా మీకు నేను విడుదలనిస్తాను. మీరు నా యొద్దకు రండి, మీకు శాంతి లేదు. అన్నీ ఉన్నా శాంతి లేకపోతే వేస్ట్. ఆస్తులు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, సంతానం ఉండొచ్చు, ఏవి ఉన్నా కూడా ధన ధాన్యాలు ఉండొచ్చు, కానీ శాంతి లేకపోతే, సమాధానం లేకపోతే అదే వ్యర్థం. దేవుడు అంత సర్వ సృష్టిని సర్వే చేసినప్పుడు మానవుల దగ్గరికి ఏం కొరతున్నదంటే ఇవన్నీ లేవు మన దగ్గర. ఇవి దేవుని దగ్గర మాత్రమే ఉన్నాయి. ఏం లేదంట, మన దగ్గర చీకటి లేదు. అపుత్రాత్మల చేత లోకానుసరుడు జీవితంలో మనం బంధించబడ్డాం. మనకు వెలుగు లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, వీరికి వెలుగు కావాలి. ఆదికాండంలో తెచ్చింది, వెలుగు కలుగునుగాక అనను. వెలుగు ఆ ప్రకారం ఆయను, అది మంచిదని దేవుడు చూసెను. మనకు దేవుడు వెలుగు లేదు కాబట్టి మన జీవితాల్లో వెలుగును అనుగ్రహించాడు. తర్వాత ఏమనుగ్రహించాడు ఆయన? రక్షణ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. తర్వాత ఏమనుగ్రహించాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. తర్వాత ఇంకేం అనుగ్రహించాడు? ఆత్మ సంబంధమైన, దేవునికి సంబంధమైన. ఈ లోకము ఆశీర్వాదాలు శాశ్వతకాలం కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే ప్రేమ, దేవుడిచ్చే సమృద్ధి, అది శాశ్వతకాలం ఉండేది. అది శాశ్వతకాలం. మనము ఈ లోకం విడిచేంత కాలము ఉంటుంది. ఆ శాశ్వతకాలం అనేటువంటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ జ్ఞానము. ఆయన దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన శాశ్వతమైన రాజ్యం కోసమైన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకేం చేశాడు ఆయన? మన ముందు స్వతంత్రులుగా చేసి ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. మనం బంధించబడ్డాం. ఎక్కడ బంధించబడ్డాం? కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని ఏం చేశాడు ఆయన? విడిపించడమే స్వతంత్రం. ఆ స్థానాన్ని మార్చడమే మన చేత కాలేదు. మనము బంధించబడ్డాం పాపంలో. లోకానుసరుడు జీవితంలో ఉన్నాం, శరీరాశలో ఉన్నాం, నేత్రాశలో ఉన్నాం, జీవడంలో ఉన్నాం. వాటినన్నిటిలో విడిపించి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ఏం చేశాడు? ఆయన నడిపించాడు. తర్వాత ఏమనుగ్రహించాడు మనకు? ఆయన కృపను అనుగ్రహించాడు. దేవుడు అన్నాడు పౌలు గారు, నా కృప నీకు చాలు. ఈ లోకంలో ఏది అవసరం లేదు, దేవుని కృప ఉంటే చాలు. ఆ తర్వాత ఏమనుగ్రహించాడు? సమాధానము దేవుడు మనకు అనుగ్రహించాడు. అన్నీ ఉన్నా సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, శాంతి లేకపోతే, ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థం. దేవుడు చూసినప్పుడు మానవుడు తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన మార్గంలో, తన నచ్చిన ఆలోచనలో, తను నచ్చినటువంటి జీవితం జీవిస్తూ ఉండగా నెమ్మది లేనప్పుడు, నెమ్మది కోల్పోయి దిగులు పడ్డప్పుడు, ఇక నాకు నరకమే, నేను చేసిన పనికి నాకు రిజల్ట్ ఏంది, ప్రతిఫలం నరకమే అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకోసం బలియాగం అవుతానని. ఆ ప్రియపరుగు ఈ లోకానికి వచ్చి మనకేం చేశాడు? ఆయన దెబ్బలు తిని ఆ సిలువను మోసి ఆయన పన్న దెబ్బల ద్వారా మనకు స్వస్థతనంటే నెమ్మదిని అనుగ్రహించాడు. అనుగ్రహించడం ఇవన్నీ మనలో లేవు, మన చేత కాలేదు. ఆ తర్వాత మనం చూస్తే ప్రసంగ గ్రంథం
6వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక మాట మనకు వ్రాయబడింది. ప్రసంగి రాసినటువంటి 6వ అధ్యాయము, జ్ఞానైన సొలొమోను రాసినటువంటి సామెతలు ప్రసంగి 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఏమనగా దేవుడు దేవునికి స్తోత్రం. ఏమనుగ్రహించాడంట ఆయన? ధాన్య సమృద్ధిని, కొరత లేకుండా, ఘనతను. చూడండి, ఎవరన్నా ఇస్తారా? మనకు ఏదైనా ధాన్యం లేకపోతే, ధనం లేకపోతే, డబ్బు లేకపోతే ఎవరన్నా ఇస్తారా? ఇవ్వరు. కానీ మన దేవుడు ఏంటంటే ఒకవేళ ఇచ్చినా కొద్ది గొప్పలనే. ఒకవేళ మనం ఎవరినైనా ఒక 1000 రూపాయలు అడిగినా వారు ఇచ్చినా కూడా మళ్ళీ అమ్మటే అడుగుతారు. ఎప్పుడు ఇస్తావు అంటారు. ముందు ఇచ్చినా కొంత లేదని ఇస్తారు. అయితే మన ప్రభు ఏంటంటే సమృద్ధిని మనకు అనుగ్రహించాడు. సమృద్ధిని అనగా ఏం చేశాడు? ఆయన రక్తమంతా పోశాడు. కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే, చదువమ్మా. ఆయన కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, మరియు అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? సమృద్ధిని, ఆయన రక్తమంతా దారపోసి లాస్ట్కి ఆయన ప్రాణమును కూడా మన కోసం పెట్టాడు. ఆ రక్తం చేత ఇవన్నీ మనకు అనుగ్రహించిన కొరకై, ఏవన్నీ? వెలుగును, రక్షణ జ్ఞానమును, స్వాతంత్రమును, పరిశుద్ధాత్మను, పరలోక సంబంధమైన ఆశీర్వాదమును, కృపను, సమాధానాన్ని, ధనధాన్య సమృద్ధిని, ఘనతను అనుగ్రహించిన కొరకై ఆయన ఏం చేశాడు? ఆయన రక్తం చేత మనం చేసినట్టు ప్రతి పాత జీవితాన్ని అంతా తుడిసి వేశాడు. ఆయన ఒక మాట చెప్పాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల ఇప్పుడు వాడేమైపోయాడు? నూతన సృష్టి. దేవుడి విధముగా మనం గమనించినట్లయితే తర్వాత మనం చూస్తే 2 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వచనం. రెండు కాదు, మొదటి 15, 16. మృతులు లేపబడిన ఎలా క్రీస్తు లేపబడను. ఆయన మనకు ఏం చేశాడంటే, ఇక్కడ తప్పిపోయింది రెఫరెన్స్. ఆయన ఒక సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? సమాధాన పరిచర్యను అనుగ్రహించాడు. ఆయన దేవుని యొక్క కృపలో పరిచర్య చేసేటువంటిది. సమాధానము ఎలా దొరుకుతుంది? సమాధానము ఎక్కడ ఉంది? సమాధానము, విశ్రాంతి ఎలా దొరుకుతుందంటే ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించండి. ఈ వాక్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడని. అంటే ఆయన్ను మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువుని మనకి ఈ లోకానికి ఇచ్చాడు, మన జీవితాల్లోనికి ఇచ్చాడని దేవుని వాక్యము చెబుతూ ఉంది. తర్వాత మనం గమనించినట్లయితే ఇవన్నీ మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి
రక్షణ. అయితే ఇంకా అంతేకాకుండా దావీదు కీర్తనలు 29 ఇవన్నిటిని మనము పట్టుకొని ఉండాలంటే మనకు ఒకటి అవసరం. తప్పిపోకుండా ఉండాలనంటే వెలుగును పోగొట్టుకోకుండా, ఆ నుంచి సమాధానాన్ని పోగొట్టుకోకుండా, స్వతంత్రాన్ని పోగొట్టుకోకుండా, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా, కృపను పోగొట్టుకోకుండా మనం ఉండాలంటే మనకేం అవసరం? దావీదు కీర్తన 29:11 వ్రాయబడింది, యెహోవా తన ప్రజలకు. చూడండి, దావీదు కీర్తనలు 29:11 యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి ఏమా కీర్తన 29:11 అదేనా? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. 29:11 కదా. యెహోవా తన ప్రజలకు ఏమనుగ్రహించాడు? బలమును. అంటే ఈ రక్షణను కాపాడుకునేటువంటి శక్తి, పరిశుద్ధాత్మ, ఆయన ప్రేమ, ఆయన రక్షణ మనకు కలుగజేశాడు. ఆయన బలాన్ని మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా యోహాను సువార్త 14:27 శాంతి సమాధానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. చూడండి, ఆయన లాస్ట్గా మనకి ఏమనుగ్రహించి, ఆయనే వచ్చి లోకానికి, ఆయన కుమారుని లోకానికి పంపించి, ఆయన నామందు విశ్వాసం నశించే వారిని వెదకి రక్షించుట కొరకై మనిషి కుమారుడి లోకానికి వచ్చి, చూడండి యోహాను సువార్త 14:27 శాంతిని మీకు అనుగ్రహించి వెలుస్తున్నాను. ఆయన పోతూ పోతూ మనలో గమనించినటువంటి ఏంటంటే, ఈ మానవుడికి అన్ని ఇచ్చినా ఏం లేదంట, శాంతిని అనుగ్రహించిపోయాడు, సమాధానాన్ని అనుగ్రహించి పోయాడు. అంతేకాకుండా మనం చూస్తే యోహాను సువార్త 17:2 నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. చూడండి 17 యోహాను సువార్త 17:2 నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీవు కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికి వారికి నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చి తిని. ఆయన ఏమనుగ్రహించాడు? నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నిత్య జీవం అంటే అదే 3వ వచనంలో చూడండి ఏముందో, అద్వితీయ సత్యజీవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంటే యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. ఆయన ఎవరు, ఆయన ఏం చేశాడు, ఏమేమి మనకు అనుగ్రహించాడు, మనకు ఏం అవసరం ఈ లోకంలో అన్నటువంటి మనం గమనించినట్లయితే ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించాడు. ఏమేమి అనుగ్రహించాడు చెప్పండి. ఇప్పుడు ఒకటి, మనకు వెలుగునిచ్చాడు, అంటే జీవాన్ని ఇచ్చాడు. ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా మనం చీకట్ల నుంచి తన ఆశ్చర్యుడు వెలుగులోకి నడిపించాడు. ఆయన కృపను అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, స్వతంత్రులుగా చేశాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, సమాధానాన్ని అనుగ్రహించాడు, ధనధాన్య సమృద్ధిని అనుగ్రహించాడు, తమ సమాధాన పరిచర్యను అనుగ్రహించాడు, రక్షణ జ్ఞానము అనుగ్రహించాడు. అయితే ఇవన్నీ ఎవరికి చెందుతాయంటే, ఎందుకోసం ఇవన్నీ అనుగ్రహించాడు? పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏదన్నా కానీ ఆయన మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ ఎందుకోసము అనుగ్రహించవలసింది? కారణం ఏంటి? ఎందుకు ఆయన ఇంతగా మనల్ని ప్రేమించాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన తలంపులేంటి? ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన మన ద్వారా ఏమి కోరుకుంటున్నాడు? ఏం చేయాలని కోరుకుంటున్నాడు? ఎందుకు మనకు వెలుగును అనుగ్రహించాడు? ఎందుకు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు? ఎందుకు ఆయన కృపను అనుగ్రహించాడు? ఎందుకు రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించాడు?
ఎందుకు ఆయన స్వాతంత్రులుగా చేశాడు, ఎందుకు సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు, ఎందుకు ధనధాన్య సమృద్ధిని అనుగ్రహించాడు, ఎందుకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి మనకు శాంతిని ఎత్తుచేసి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి ఆయనకు వెళ్ళాడు, ఆయన ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే ఆఖరిసారిగా ఇవి ఖచ్చితంగా మనము చేయాలి. ఆయనకు ఇన్ని అనుగ్రహించినందుకు మనము కూడా ఆయనకు ఏం చేయాలా, ఆయన చెప్పినట్లుగా మనము చేయాలి. మరి ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి. పేతురు రాసినట్టు మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనం కూడా కొన్ని చేయాలి కదా. ఇన్ని దేవుడు మనకు దయచేస్తే మరి మనం కూడా ఆయనకు ఏం చేయాలా, కొన్ని మనం కూడా కృతజ్ఞతగా ఆయనకు చెల్లించి ఆయన మన ద్వారా కోరుకున్నది ఏంటంటే 9వ వచనంలో 8వ వచనం చూద్దాం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, కట్టబడిన వారు, రక్షించబడిన వారు, ఈ ఆశీర్వాదాలను పొందిన వారు ఏమైపోతున్నారంట, తొట్టిల్లుచున్నారు, తప్పిపోతున్నారు, పడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చాడు, వెలుగు లేదు మనకు వెలుగునిచ్చాడు, రక్షణ లేదు రక్షణ ఇచ్చాడు, జ్ఞానం లేదు జ్ఞానం ఇచ్చాడు, స్వతంత్రులుగా చేశాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు, ఆయన కృపను అనుగ్రహించాడు, తిరిగి ఆయనే ఈ లోకానికి వచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, మన మీద ఉన్న ప్రతి పాపాన్ని ఆయన రక్తం చేత కడిగి వేశాడు, ఆ తర్వాత మనకు నెమ్మది ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన ఇవ్వవలసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు లోపము లేకుండా ఇచ్చాడు, ధనధాన్య సమృద్ధిని ఇచ్చాడు, మనకు అన్ని సకలమైన ఏర్పాటు చేసినా కూడా అందుకే దేవుడు అన్నాడు ఆయన ప్రేమను ఇలా వెల్లడిపరిచాడు. మనం ఇంకనూ బలహీనం, మనకు తృప్తి లేదు, మనకేం లేదంట, తృప్తి లేదు, నిలకడ లేదు, స్థిరత్వం లేదు, మెలకువ లేదు, పట్టుదల లేదు, ఆసక్తి లేదు, అత్యాసక్తి లేదు. మనం పడిపోయిన స్థితిలో ఉన్నాం, నిద్రమత్తులుగా ఉన్నాం, మనం ఏమైపోయినా నిద్రలో ఉన్నాం, మనం మంచి చెడు గ్రహించడం లేదు, గ్రహించినా కూడా చెడునే ఎన్నుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, కట్టువారు వాక్యమునకు అవిధేయులై, కట్టువారి విషయం, రక్షించబడిన వారి విషయం చెప్తున్నాడు, ఏర్పరచబడిన వారు, అన్ని పొందిన వారు ఏమైపోతున్నారంట, తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడ్డారు. వాటి కోసం మనం మేలు పొందడం, ప్రభువును స్తుతించకపోవడం, ప్రభువుని అమ్మడించకపోవడం, ప్రభువును వాక్యాన్ని ఇతరులకు బోధించకపోవడం, మనం ఇంకా బలహీనులుగానే ఉంటున్నాం, భక్తిహీనులుగానే ఉంటున్నాం, అవిశ్వాసులుగానే కోల్పోతున్నాం, ఏదో ఒక చోట దారి తప్పిపోతున్నాం. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా. ఇది అనమాట ఆయనకి లాస్ట్లో ఆయనకి ఏం చేయాలి, దీంట్లో దేవుడు ఎందుకు పిలిచి మనకి ఇవన్నీ ఇచ్చాడు, ఆయన గుణాతిశయాలు, ఆయన ఏమేం చేశాడు. అయ్యా మనకు వెలుగు లేదు, దేవుడు మనందరికి వెలుగును ఇచ్చాడు. మనం ఈరోజు గాలి పీలుస్తున్నామంటే అది ఆయన ఇచ్చిందే, మాట్లాడుతున్నామంటే ఆయన ఇచ్చిందే, నడుస్తున్నామంటే ఆయన ఇచ్చిందే, మనం జీవించి ఉన్నామంటే ఆయన ఇచ్చిన ఆయుస్సు. ఇది ఎవరు ఇవ్వలేరు, ఇవి ఆయన గుణము, ఆయన గుణాతిశయాలు. అలా మనము అవి ప్రచురం చేయాల. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన రాకపోతే మనకు రక్షణ లేదు, ఆయన ఇవ్వకపోతే మనం చీకట్లోనే ఉండేటోళ్ళం, మనం లోకానుసారంగా ఉండేటోళ్ళం. ఆయన మనల్ని ఏం చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. ఇదిగో దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏం చెప్తుంది, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, ఈరోజు మనం మంచి బట్టలు పట్టుకొని మంచి భోజనం చేసి మంచిగా చదువుతున్నాము అంటే అది ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అని మనం ఇతరులకు బోధించాలి. యేసు అనగా జ్ఞానం, యేసు అనగా వెలుగు, యేసు అనగా కృప, యేసు అనగా నిత్యజీవం. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన మనల్ని పిలిచిన దేవుడు,
తొట్టిల్లినప్పటికీ క్షమిస్తూ ఉన్నాడు. మనం చెప్తా పోతాం కదా, లోకస్వార్థ 23:34 ఏం చెప్తాడు? తండ్రి వీరు ఏం చేయుచున్నారో నేను అన్నీ ఇచ్చాను, ఆయన కూడా వీరు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఈ భాగ్యం ఏంది, ఈ ఆశీర్వాదం ఏంది, ఈ ఐశ్వర్యం ఏంది, ఈ యొక్క ఆరోగ్యం ఏంది, ఈ అభివృద్ధి ఏందని లేదు. మనం ఇంకా నిద్రమత్తులుగానే ఉన్నాం, తొట్టుబాటులో ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఏం చేసింటే మనం నిద్ర లేపాడు, చీకటిలో ఉన్న మనల్ని తీసుకొచ్చి వెలుగులోకి కూర్చోబెట్టాడు. ఆయన నీడలో ఉంచాడు. ఆయన పిలుచుకుని ఎక్కడ చేర్చాడంటే ఆయన ఇవన్నీ మనకు అవసరమైన ఎన్ని ఇచ్చాడు. మన అవసరాలన్నీ తీర్చాడు. అడుగుడు మీకు ఇవ్వబడను, వెదకుడు మీకు దొరికెదను, తట్టుడు మీకు తెరవబడను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనకు రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు, పవిత్రుడి జీవితాన్ని ఇచ్చాడు, ఒక గుర్తింపునిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఒక వంశముగా ఏర్పరిచాడు, ఒక సంఘముగా చేశాడు, ఒక ఇల్లుగా చేశాడు, చేసుకొని ఒక కుటుంబముగా చేసుకొని ఎక్కడ తీసుకుపోయాడు? వెలుగు లేని మనకు, సమాధానం లేని మనకు, రక్షణ లేని మనకు, జ్ఞానం లేని మనకు, పరిశుద్ధాత్మ లేని మనకు, ఆశీర్వాదం లేని మనకు, నెమ్మది లేనటువంటి మనకు, సమాధానం లేని మనకు, కృపలేని అయోగ్య స్థితిలో మనకు ఆయన ఏం చేశాడంటే ఏర్పరచుకొని రాజులైన యాజక సమూహంలో, ఎక్కడమ్మా? రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేస్తున్నారు. ఎందుకంటే అందరూ అంతటను మారుమనసు పొంది, ఆయన ఏ భేదం లేని అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆయన మహిమ ఇచ్చుట కొరకు ఆయన రాజ్య నివాసాలు చేసుకుని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మన బాధ్యత ఏంటంటే వీటన్నిటిని భద్రపరుచుకొని ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలా? ప్రచురము చేయాలి. లోకమంతటా సర్వలోకమునికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. ఆ వాక్యాన్ని, ఆయన గుణాతిశయమును, ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కృపను, ఆయన సమాధానం మనం ఇతరులకు కూడా బోధించాల. ఇంత బాగా నువ్వు ఉన్నావు అంటే నీకు ఎలా నెమ్మది ఉందంటే మనకు ఈ వాక్యం ద్వారా మనం దేవుణ్ణి హెచ్చరించాలి. దేవుడి వాక్యాన్ని దీవించినగా సమయం ఇచ్చిన కూడా వందనాలు చెల్లిస్తూ, ఓపిక విన్నందుకు మీకు కూడా ప్రభుత్వ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.